చిన్న పిల్లలు వాళ్ళు చదువుకునే హాస్టల్లో కూడా మీరు కనీస వసతులు కల్పించలేకపోయే పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే పీకని ఆ సీట్లో కూర్చొని ఆ సీటు ఉంటే ఎంత, మీకు లేకుంటా ఎంత. ఫుడ్ పాయిజన్లు అయిపోయినాయి. ఇక ఈ మంత్ని లాంటి ఎస్సీ హాస్టల్లో ఆ అమ్మాయికి క్షుద్ర పూజలు అంట. చూడండి కొంచెం, మరి క్షుద్ర పూజలు చేయించడంట, బట్టలు ఇప్పి నగ్నంగా. ఇది కొత్త ట్రెండ్ కావచ్చు. మళ్ళీ ఆ హాస్టల్లల్లో మీ చెల్లో మీ అక్కో లేకుంటే మీ బిడ్డ ఉంటే మనకు తెలుస్తుంది, మనకు నొప్పి అవుతుంది. ఆసిఫాబాద్లో అమ్మాయి రేపు రాబోయే భవిష్యత్తు తరాలకు ఏమవునో, ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, ఇంకేమవునో తెలియదు. పాపం పసి పాపను మీ ఫుడ్ పెట్టి ఫుడ్ పాయిజన్తో చంపేసింది కదరా. ఎందుకు మీ బతుకులు, ఎందుకు మీ ప్రభుత్వం, ఎందుకు ఈ ప్రజల్ని పాలించడం ఎందుకు? చిన్న చిన్న పిల్లలు ఫుడ్ కోసం ఏడుస్తూ చావడమా? హాస్టల్లో చదువుకున్న పిల్లలు ఫుడ్ లేకుండా చావడమా? దీనికి బదులుగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వారు తక్షణమే రాజీనామా చేయాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారా? మీ తెలంగాణ ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్లో విద్యాశాఖ మంత్రి ఎవరు? వారిని రాజీనామా చేయమని చెప్పండి. లేకుంటే సరైన వసతులు కల్పించి ఆ పిల్లలకు గతంలో ఎలాగ వాళ్ళు ఆత్మ గౌరవంతో బతికారో రోడ్లకు ఎక్కకుండా, ఇప్పుడు అదే విధంగా చేసన్న చూపెట్టండి, సెల్యూట్ కొడతాం. మీరు మీ బతుకు, మీ ప్రభుత్వం, మీ బతుకులు చెడ. కనీసం చిన్నపిల్లలకు తిండి కూడా పెట్టలేని పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడపబడుతుంది. ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్, జై హింద్, జై తెలంగాణ.